ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నేను ట్రెండ్ ఫాలో అవును, సెట్ చేస్తాను అన్న పవన్ డైలాగ్ ఆయన అప్కమింగ్ మూవీకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతోంది. పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచడం అన్నది చాలా రోజులుగా వస్తున్న ఆనవాయితీ. ఎన్ని డిస్కషన్స్ జరిగినా రిలీజ్ సమయానికి ఏ సినిమా అయినా పెంచిన టికెట్ రేట్స్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తుంది. కానీ ఈ రూల్ బ్రేక్ చేస్తున్నారు పవర్ స్టార్. నైజాంలో నార్మల్ రేట్స్ తోనే రిలీజ్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. రీసెంట్ టైమ్స్ లో ఏ పెద్ద సినిమా అయినా టికెట్ రేట్స్ హైక్ తోనే ఆడియన్స్ ముందుకొచ్చాయి. హైక్ కోసం ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేసి నష్టపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయినా టికెట్ రేట్స్ విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గటం లేదు. ఈ రూల్ ను బ్రేక్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ టీం. తెలంగాణలో ఎలాంటి హైక్స్ లేకుండానే ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ సినిమా. సుప్రీంకోర్టు 90 రోజుల కండిషన్ మీద స్టే ఇచ్చినా మేకర్స్ హైక్ కోసం ఎదురు చూడకుండా బుకింగ్స్ ఓపెన్ చేయడంతో సామాన్య ప్రేక్షకుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఎఫెక్ట్ బుకింగ్స్ విషయంలోనూ బాగానే కనిపిస్తోంది. పవన్ ప్రీవియస్ ఫిల్మ్ ఓజీకి సూపర్ హిట్ టాక్ వచ్చినా భారీ టికెట్ రేట్స్ కారణంగా ఫుట్ ఫాల్స్ తగ్గాయన్న అనుమానాలున్నాయి. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు మేకర్స్. కలెక్షన్ రికార్డుల కన్నా ఫుట్ ఫాల్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ హైక్ ఇచ్చినా అవి తెలంగాణలో నార్మల్ రేట్స్ కు కాస్త అటు ఇటుగానే ఉన్నాయి. అందుకే ఈసారి థియేటర్ల దగ్గర సందడి మరింతగా కనిపించే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఉస్తాద్ టీం తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి కొత్త దారి చూపిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ఫుట్ ఫాల్స్ పెరిగితే త్వరలో రాబోయే పెద్ద సినిమాల మేకర్స్ హైక్స్ విషయంలో రీథింక్ చేస్తారన్న అంచనాలున్నాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ అలా టార్చ్ బేరర్ అవుతుందా? నార్మల్ టికెట్ రేట్స్ అన్న ఫార్ములా వెండితెరకు కొత్త దారి చూపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.